వీ కెనాట్ జనరలైజ్ జెన్జీ ఇలా ఉంటారు అని కానీ, బట్ ఎక్కువ మందిని చూస్తుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఐ థింక్ వీ కెన్ అరైవ్ ఎట్ ద కంక్లూజన్. కొంచెం వాళ్ళు ఇలాంటి కమిట్మెంట్స్కి వాట్ ఎవర్ వీ స్పోక్ అబౌట్ మ్యారేజ్ కానీ పిల్లలు కానీ ఓవర్ బర్డెన్ అవుతున్నట్టు దే ఆర్ టెల్లింగ్ us అండ్ దే ఆర్ సేయింగ్ కి వీ వాంట్ టు పోస్ట్ పోన్ ద మ్యారేజ్. అదే వాళ్ళే భయపడట్లేదు, బట్ యా లైక్ యూ సెడ్ దే వాంట్ టు పోస్ట్ పోన్ ద మ్యారేజ్. దే వాంట్ టు పోస్ట్ పోన్ ద మ్యారేజ్, లేకపోతే ఇప్పుడు కాదు అని ముందరకు వచ్చి చెప్తున్నారు. లేకపోతే కొంతమంది దే ఆర్ టెల్లింగ్ వీ వాంట్ టు బీ సింగిల్ అని చెప్పి. బట్ ఇఫ్ యూ సీ దట్, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే దే ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు దేర్ పర్సనల్ ఫ్రీడమ్, యునో, కంపేర్డ్ టు దాని వల్ల కొంచెం ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఇస్ దేర్. పర్సనల్ ఫ్రీడమ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే యూ కెన్ సే దట్ ఇంకా వాళ్ళకి కొన్ని నేర్చుకోవాలని ఒక కుతూహలం కూడా ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఏమైందంటే అంత ముందర జాయింట్ ఫ్యామిలీస్ మనం చూసుకుంటే ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళకి అసలు మ్యారేజ్ చేసుకోకుండా ఉండొచ్చు అనే చాయిస్ ఉందని కూడా తెలీదు. ఎందుకంటే ఇట్ విల్ బికమ్ ఎ రొటీన్, చదువుకోవడం, పెళ్లి చేసుకోవడం, పేరెంట్స్ చూపించిన వాళ్ళని కానీ లేకపోతే వాళ్ళు ఇష్టపడిన దట్ ఫ్లో వాజ్ దేర్. సో దట్ వాజ్ లైక్ స్టాండర్డ్ అనమాట. దట్ ట్రెడిషనల్ ఫ్లో హ్యాస్ బిన్ కంటిన్యూయింగ్. ఒక టిపికల్ ఇది ఉంది కదా అప్రోచ్ ఆఫ్ పీపుల్, అంటే యూనో ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత పెళ్లి తర్వాత పిల్లలు. సో ఎస్, దట్ ఫ్లో ఆర్ చార్ట్ ఆఫ్ లైఫ్ ని అందరూ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇప్పుడు చాలా మారినాయి కదా.